సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారేమో చెప్తున్నారు కదా, మీరు అధికారంలోకి వస్తే 2.0 చూపిస్తామంటున్నారు, మీరు అధికారంలోకి ఎలా వస్తారో మేము చూస్తామంటున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? చంద్రబాబు నాయుడు సంకనాగుతాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఆ సంకనాటం మానిచ్చేసి ప్రజలకు మేము ఏం హామీ ఇచ్చాము, ఏం చేస్తున్నాం, ప్రభుత్వం జనాల్ని పక్కన పడేసేసి ఇలా రెడ్డి బుక్కులు ఇవి అవి చేయటం తప్ప ప్రజాసేవ చేసే ఈ చంద్రబాబు నాయుడు చేయడు. ఈ పవన్ కళ్యాణ్ అయితే ఆ రోజుల్లో మహిళలంతా ఇది చేశారు అవి చేశారని చెప్పాడు. ఇవాళేమో అడ్రస్ లేడు, ఇవాళ అడ్రస్ లేడు ఆ పవన్ కళ్యాణ్ అనేవాడు. ఆ పవన్ కళ్యాణ్ పనికిమాల పావులా పనికిమాలలోడు వాడు. అలాంటి వ్యక్తి ఈ గవర్నమెంట్ చూశారుగా, పథకాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి పైన పెంచిస్తామని చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేసి గెలిచారు. ఆ ప్రజలు మోసం చేసి ఎంతకాలం వీళ్ళు పరిపాలన చేస్తారు, ఎంతో కాలం చేయలేరు. రాబోయే కాలంలో వీళ్ళకి భూస్థాపం అయిపోతుంది. ఆయన చెప్పాడు చూడ పవన్ కళ్యాణ్, నేను తలుచుకుంటే ఎక్కడికి నువ్వు వచ్చేదని. నిమిషాల మీద వైఎస్ఆర్ కార్యకర్తల మీద నువ్వు కేసులు పెట్టడం తప్ప రెండో పని ఏమీ చేయలేవు. నువ్వు నీ చేతే కాదు. ఈరోజు వైఎస్ఆర్ కార్యకర్తలు ఉన్నారంటే జగన్ కోసం ప్రాణమైన ఇస్తారు, ప్రాణం ఎంత దూరమైనా వెళ్తారు. అదే నువ్వేంటి మోసపూర్తిగా అయిస్తాను, జగన్ పలావ్ పెడతానన్నాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతారని ఈ ప్రజలు మోసపోయి పాపం ఏదో పెడతాడులే అనేసి ఆ రకంగా మోసపోయినారు. అంతే, ప్రజలు తెలుసుకున్నారు. నువ్వు ఇంటింటికి తిరుగుతానంటున్నావు, నీ ఎమ్మెల్యే పంపిస్తానంటున్నావు, నువ్వు పావులాకు పనికిరావు. నీ ఎమ్మెల్యేలు కానీ నువ్వు కానీ గడప గడప మా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు తిరిగినట్టుగా నీ ఎమ్మెల్యేలు తిరగమను. చీపిర్లు పెట్టి కొడతారు జనాలు, చీపిర్లతో కొడతారు. మోసపూర్తి పనికిమాల హామీలు ఇచ్చి చెయ్యలేక నువ్వు ఈ రకంగా చేశావు. అలాంటి వ్యక్తివి నీవు చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక పనికిమాల దొంగ. నువ్వు రామారావునే ఎన్నిపోటు పొడిచి వచ్చినోడు, మామూలుగా ఎన్నిపోటు పొడిచి వచ్చినోడు, నువ్వేం ఇది చేస్తావు? జనాలు ఎర్రలై నమ్మారు. నీకు ఇక నుంచి భూస్థాపం. 2.0 అంటున్నారు. మరి వీళ్ళ రెడ్ బుక్ చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్యాంట్లు తడిచిపోతున్నాయనేసి నారా లోకేష్ అంటున్నాడు కదా. రెడ్ బుక్ చూసి దడవట్లా. మా జగనన్న కానీ కన్ను సైగా చేస్తే నీ తెలుగుదేశం, నీ పవన్ కళ్యాణ్, బీజేపీ మొత్తం ఊడ్చుకుపోతాయి. కాకపోతే ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన దీని మీద కట్టుబడి ఉన్నాం మేము. వైఎస్ఆర్ కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి మా అభిమానం మీద కట్టుబడి ఉంటాం. అంతేగాని నీ రెడ్ బుక్కులు, నీకన్నా రెడ్ బుక్ కాదు, మాది బ్లూ బుక్ ఉంది. ఎవరి వాళ్ళు బ్లూ బుక్ రాసావు, రేపు పొద్దున మీరు తిరగలేరు. చూడు, రేపు పొద్దున మీరు రోడ్ల మీద తిరుగుతే చూడండి. నేను వైఎస్ఆర్ కార్యకర్తనైనా నీ కార్యకర్తలు నేనున్నా నిజాయితీగా వర్క్ చేస్తున్నా. వర్క్ ఉండినా లేకపోయినా ఆ రకంగా నేను జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం. ఈరోజు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి అంటే మా ఇంట్లో గుడి కట్టేసుకుంటాము. అంత జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం. ఎందుకంటే ఆయన పథకాలు, ఆయన పరిపాలన నెంబర్ 1. నువ్వు అలాంటి పరిపాలన చేయాలంటే తల కిందికి కాళ్ళు పైకి లేపినా నువ్వు చేయలేవు. నీ వల్లే కాదు. నువ్వు ఈ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు పరిపాలన నువ్వు చేయాలంటే నీ వల్ల కాదు. నువ్వు ముగ్గురు కాదు కదా, ఇంకా 30 మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన నువ్వు చేయలేవు.